నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వినాయక చవితికి మట్టితో గణపతిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మట్టితో కాయిల్లా తయారు చేసి దాన్ని రౌండ్ చేసి రెండు వైపులా చిన్న ప్రెస్ చేయగా మనకి అరికాడులాగా కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఒక చెక్క పైన అంటే ఒక చెక్క కానీ లేకపోతే టైల్ తీసుకొని దాని మీద చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటంటే మనం చేసేటప్పుడు ఎటువైపు కావాలన్నా టర్న్ చేసుకోవచ్చు. పంచి డిజైన్ కోసం ముందుగానే పలచగా తయారు చేసి కాళ్ళ మీద అవి అడ్జస్ట్ చేసి వాటిని గట్టిగా ప్రెస్ చేశాను. ఇప్పుడు దానిపైన ఒక పెద్ద రౌండ్ తీసుకొని అంటే మనకి తన శరీరాకృతి సరిపడేలా ఒక రౌండ్ బాల్లా తయారు చేసి దాన్ని కాళ్ళ మధ్యలో మనం ముందుగా చేసిన ఆ కాయిల్ పైన పెట్టాము. ఇప్పుడు అది సాలిడ్గా ఉంటుంది. దాన్ని బ్యాక్ సైడ్ కిందన ఏవైతే ఉందో కాయిల్ దీన్ని రెండు మిక్స్ చేయాలి. లేదంటే మనం తయారు చేసిన తర్వాత 1 డే అయిన తర్వాత అది విడిపోతూ ఉంటాయి. కాబట్టి ముందుగానే రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఇక పొట్ట ఆకృతి అయిన తర్వాత పొట్ట పైన ఛాతీ ఏ విధంగా ఉంటుందో దానికోసం ఒక సాలిడ్గా చిన్నపాటి సిలిండర్లా తయారు చేసి దాని మీద పెట్టి రెండింటిని మళ్ళీ మిక్స్ చేయాలి. అంటే పొట్ట భాగాన్ని ఛాతీ భాగాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. లేదంటే తర్వాత త్వరగా బ్రేక్ అయిపోతుంది. ఈ బ్రేకింగ్ ఎందుకు వస్తుందంటే మట్టిలో ఉన్న నీరు ఆవిరి అయిపోయేటప్పుడు మట్టి గట్టి పడిపోయేటప్పుడు మధ్యలో ఉన్న నీరు బయటకు వచ్చేటప్పుడు మట్టి పగుళ్ళు వచ్చేస్తుంది. దానివల్ల మనకి విడిపోతుంది. ఎక్కువ సాలిడ్గా చేసినవే త్వరగా పగుళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే లోపల ఉన్న నీరు బయటకు వచ్చేయడానికి మట్టిని బేటలు చేసుకొని వచ్చేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం పలుచగానే ఉండేలాగా చేసుకోవాలి. పిల్లలకి మట్టి ఎక్కువ దొరికిందనే సంతోషంతో ఒక్కొక్కసారి పెద్దగా తయారు చేయడానికి చూస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే అవి హ్యాండ్లింగ్ చేయడం కష్టమవుతుంది. చిన్న బొమ్మలు చేయడం ఈజీగా అవుతుంది, కానీ పెద్ద బొమ్మలు చేయడానికి ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. దానికి తోడు సాలిడ్గా ఎక్కువ చేయడం వల్ల త్వరగా పగుళ్ళు వచ్చేస్తుంది. జాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మట్టి ఏ స్టేజ్లో ఉంటే చేసుకోవాలనేది ఒకసారి చూసుకోవాలి. బొమ్మను చేసేటప్పుడు మట్టి ఎక్కువగా చేతికి అంటుకోకూడదు, అంటే బురదగా ఉండకూడదు. అలాని చేసేటప్పుడు మట్టి గట్టిగా అయిపోయినా మనం బొమ్మను చేయడానికి వీలు పడదు. అందువల్ల మనకి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అలాగని చేతికి ఎక్కువగా అంటుకోకూడదు, అలాగని డ్రై అయిపోకూడదు. ఆ స్టేజ్ని మనం మలుచుకోవాలంటే అప్పుడప్పుడు నీటిని చల్లుతూ ఉండాలి. అలాగని ఎక్కువ చల్లకూడదు, చాలా తక్కువ పాటు నీటిని చల్లుతూ దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ నీళ్ళు చల్లిన బొమ్మ ఫినిషింగ్ చేసుకోవడం కావదు. నీరు ఎక్కువైపోయినా తర్వాత పగుళ్ళు వచ్చేస్తుంది. ఇక బొమ్మను చేయడానికి కూడా టూల్స్ కూడా మనకి ఇంట్లో ఏవైతే అనువుగా ఉంటాయో వాటితోనే చేయడానికి చూడాలి. నైఫ్ తీసుకున్నప్పుడు మరీ షార్ప్గా ఉన్నది తీసుకోకూడదు. ఎందువల్లంటే ఎక్కడైనా మనకి తెగే అవకాశం ఉంటుంది. కాబట్టి షార్ప్గా లేని నైఫ్ తీసుకోవాలి. పాతది ఒక స్కెచ్ పెన్ కానీ ఒక పెన్ కానీ తీసుకొని డిజైన్ చేసుకోవడానికి వాడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేసానో అది చూసి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ముందు మన క్లే బాగా తయారు చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా వస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఫాస్ట్గా అనిపిస్తే మీరు స్పీడ్ తగ్గించుకోండి. అంటే యూట్యూబ్లో ఉన్న సెట్టింగ్స్లో మనం స్పీడ్ తగ్గించుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you.